నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్యకాలంలో ఏ వ్యక్తి జాతకం తీసుకున్నా కూడా ఏదో ఒక దోషం అనేది ఉంది అని చెప్పి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అంటే గురువులకు ఎవరికి చూపించినా కూడా మీ జాతకంలో పలానా దోషం ఉందండి, దానికి పరిహారం చేయించుకుంటేనే మీకు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు అని. మరి ఇలాంటి జాతక దోషాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పరిహారమే చేయించుకోవాలా? లేదు అంటే భక్తి మార్గంలో కనుక మనం ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఆరాధనలు, ఈ సేవలు ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఈ జాతక సమస్యలు ఆటోమేటిక్గా తొలగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? చాలా చక్కని ప్రశ్న. ఇప్పుడు అసలు ఇన్ని దోషాలు మనకి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించేద్దాం. ఇది ముఖ్యమైనటువంటి. పూర్వకాలంలో ఇన్ని దోషాలతో సంతానం ఉత్పత్తి అయ్యేది కాదు. ఇప్పుడు ఎక్కువ దోషాలతోనే పుడుతున్నారు. ముఖ్యంగా పుట్టేటువంటి వాళ్ళకమ్మా కాలసర్ప దోషం బాగా వస్తుంది. ఎక్కువగా నాగదోషాలు ఒకటి వస్తున్నాయి. తర్వాత పితృదేవతల యొక్క సంబంధించిన దోషాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఇవి కాకుండా కుజదోషాలని, అలాగే సౌభాగ్యం బాగుండకపోవటం స్త్రీలకి, ద్వితీయ వివాహం పునర్వివాహాలు జరిగేటువంటి జాతకాలు ఎక్కువగా మనం గమనిస్తున్నాం. ఇట్లాంటి దోషాలతో ఎక్కువగా మనం రోజు కూడా మనం ఎవరన్నా మా దగ్గరికి వచ్చినా కూడా ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. చాలామంది అంటారు ప్రతి ఒక్కరికి నాగదోషమే అంటారు. ఏంటండి, ఎక్కడికి పోయినా నాగదోషమే అంటారు. మేము నాగపడగ చేయించి ప్రతిష్ఠ చేసాము, కాళహస్తికి పోయి వచ్చినాము, అది పోయి వచ్చినాము, ఇది పోయి వచ్చినాము, కానీ మళ్ళీ నాగదోషం అంటున్నారు ఎవరి దగ్గరికి పోయినా కూడాను. అంటే ఏమిటంటే పూజలు కూడా మనుషులు ఎలా చేస్తున్నారు, ఏదో దోషం పోయింది డబ్బులు కట్టేస్తే దోషం పోయింది, ఆ పాటలేవో నువ్వే పడు. ఇప్పుడు హాస్పిటల్లో మీరు డబ్బులు కడతారు, డాక్టర్ టైం టు టైం వస్తాడు, ట్యాబ్లెట్ రాసి పెడతాడు. కానీ డాక్టరు వచ్చిన దానికంటే కూడా ఆ పేషెంట్ యొక్క తాలూకా మనిషి లోపలికి వెళ్ళొచ్చి డాక్టర్ నీతో ఏమన్నాడ్రా అని అడిగినప్పుడు, అమ్మ ఇంకా 2 రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడంటే లోపల డాక్టర్ని చూసిన దానికంటే కూడా నీ మాటతో ఆమెకు రోగం తొందరగా నయమవుతుంది. వాస్తవం. ఎందుకు కారణం అంటే ఇప్పుడు ఒక ఐసీయూలో మనం చుట్టూ 10 బెడ్లు ఉంటాయి. ఒకడు అమ్మో, ఒకడు అయ్యో, ఒకడు ఏడుస్తూ ఉంటాడు ఎవడి బాధతో. రోజు అదే పేషెంటు అక్కడ 10 రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ ఏడుపులు చూస్తే నేను కూడా ఏదో అయిపోతున్నానేమో అని సైకలాజికల్గా డిజార్డర్ వస్తుంది. అందుకనే విజిటింగ్ అవర్స్ అని చెప్పి పెట్టేది కారణం అదేనమ్మా హాస్పిటల్స్లో. ఆ సమయంలో నీ ఇంటి మనిషి, నీ కోడలో, నీ కొడుకు, నీ మొగుడు, నీ మనవడో మనవరాలు పెళ్ళి చూసి, అమ్మ ఇంక 2 రోజులు వచ్చేస్తావట, నీ కోడలు కూడా ఉంది, బయట మనవాళ్ళు ఉన్నారు, అందరు వచ్చారు చూడటానికి అనగానే రే ఒక్కసారి మనవరాలను పంపించరు, చాలా రోజులు అయిపోయింది అని ఏదో ఆవిడ ఒక చెప్పుకుని, ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగితే ఆవిడ కొంచెం బుర్రంతా రిలాక్స్ అయిపోయినట్టుగా, ఎలాగైతే మానసిక ఆనందాన్ని పొందుతుందో ఆ పేషెంటు, మనం కూడా ఏదో డబ్బులు కట్టేసాం ఆయన పూజ చేసేస్తారనేది కాకుండా మనం కూడా స్వయంగా ఆ దేవతామూర్తి దగ్గర ప్రజెంటేషన్ అవుతున్నామా? ఆన్లైన్లో పూజలు కట్టేస్తున్నాం కదండి. అవును గురుగారు. భగవంతుడు ఏమనుకుంటాట, డబ్బు కట్టావు, నేను కావాలని నా ఆశీస్సులు కాను, ఒక్క క్షణం ఒక్కరోజు నా ఎదురుగుండా ఒక్క 5 నిమిషాలన్నా, కనీసం సంకల్పం చెప్పేంత సమయం అన్నా నా ఎదురుగుండా నా పిల్లవాడు నిలబడతాడేమో, వాడికి పట్టిన పీడ ఎప్పుడు తొలగించాలి అని దేవుడు ఆలోచన చేస్తాడు. ఆయన రెడీగా ఉన్నాడు, కానీ మనం రెడీగా లేం వెళ్ళడానికి. కాబట్టి ఏమన్నారు, ఏమండి మీరు చెప్పిన టైం పొద్దున్నే 9 గంటలకు రావాలి, అభిషేకం మొదలవుతుందన్నా అనుకోండి, మేము 8ంటికి ఆఫీస్కి బయలుదేరుతామండి. కరెక్టే. ఇప్పుడు ఏదో ఒక 9 వారాలు పూజ అనుకుందాం, నాగదోషం గురించి 9 మంగళవారాలు పూజ చేయించుకోవాలన్నాం అనుకోండి. ఒక్క మంగళవారం లేదండి అసలు ఆఫీస్లో మానేస్తూ ఊరుకోరండి అంటారు. వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్లో వచ్చి ఆ దేవతా విగ్రహం ఎదురుగుండా నిలబడి దండం పెడుతున్నావా?
అప్పుడు ప్లాన్స్ వేరే ఉంటాయి. పోనీ నువ్వు మంగళవారం రాలేదు, నీ వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్లో వచ్చి నువ్వు స్వయంగా ఆ దేవుడి దగ్గర ఎదురుగుండా నిలబడి, స్వామి నేను ఇట్లా ఆ వారం రాలేకపోయాను, నాకు ఈరోజు సెలవు దొరికింది, నన్ను క్షమించు ఆ రోజు రానందుకు, ఏదో నా గోత్రనామాలతో పూజ చేయించుకుంటున్నాను, ఆ దోషం నాకు తీసివేసేది తండ్రి అని ఆ విగ్రహం ముందర నిగ్రహించుకుని కూర్చుందమ్మా. విగ్రహం అంటే అన్ని కోపాలని, ఆవేశాలని, తాపాలని, మనిషి చేసేటువంటి దుష్కర్మలన్నింటినీ కూడా చూస్తూ నిగ్రహించుకుని కూర్చుంది దేవతాశక్తి అక్కడ. అది విగ్రహం అంటే. ఆ విగ్రహం ముందర నువ్వు వెళ్ళి ఒక్కసారి సాష్టాంగం పడితే ఆ దేవతా చూపు నీ శరీరం మీద పడుతుంది. ఒక గంట సేపు వీకెండ్లో 2 రోజులు, శుక్రవారం రాత్రి నుంచి బయలుదేరుతున్నారు, అంతే, సోమవారం ఉదయం దాకా ఎక్కడికెక్కడికో. ఆ ఒక్క వీకెండ్లో నువ్వు వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డబ్బులు కట్టేస్తున్నాం అనేటువంటి భావన పెరిగిపోయింది. మీరు బాగా గమనించినట్లయితే ఈ డబ్బులు కట్టేస్తున్నాం, ఎంతైనా మాకు కట్టేస్తాం, మీరే చేసేయండి, ఓ 10 రూపాయలు కావాలంటే ఎక్కువ తీసుకోండి, మేము రాము అనేటువంటి ధోరణి పెరిగిపోతుంది. అవును గురుగారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆ ధోరణి వ్యాపార ధోరణి కూడా అవ్వవచ్చు రాను రాను చేసేవాళ్ళల్లో. అప్పుడు ఇంకొక దారి తప్పుతుంది, చేయవలసిన విధానం ఇంకొక దారి తప్పుతుంది. అది మన చేతులారా మనమే చేసుకున్నాం. కాబట్టి నేను మన వీక్షకులకు నేను కోరేది ఏంటంటే, మీకు ఏదన్నా పూజ చెప్తే కనీసం ఈ ముందర రోజు సంకల్పానికి వెళ్ళి మీరు చక్కగా సంకల్పం, ఆఫీసులో ఒక 10 నిమిషాలు లేటుగా వస్తామని చెప్పండి. కాబట్టి శనివారం చేస్తానంటే ఆ 10 నిమిషాలని చెప్పండి వర్క్. మీరు సంకల్పం చెప్పించుకుని ఆ దోషం పోవాలని మీరు నీళ్లు వదలండి అక్కడ, ఆ బ్రాహ్మణుడి దగ్గర, ఆ దేవాలయంలో వెళ్ళి వదలండి. ఆ అమ్మవారిని ఒక్కసారి చూస్తారు, అమ్మ ఏదో గురువుగారు దోషం ఉందని చెప్పారు, నీ సన్నిధానంలో ఉన్నాను, ఆ దోషాన్ని పోగొట్టు, నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు అని వేడుకోండి ఒక్క 5 నిమిషాలు. ఆ తల్లి ఎంత ఆనందపడుతుంది. ఎట్లాగైతే ఐసీయూలో ఉన్న నీ తల్లి నిన్ను చూడంగానే ఆనందం కలిగి ఎప్పుడు తీసుకెడతావరా నన్ను ఇంటికి అని అడుగుతుందో, నీవు కూడా ఇక్కడ సమస్యల బలమైనటువంటి ఐసీయూలో ఉన్నావు, అమ్మా ఈ సమస్యను ఎప్పుడు తీస్తావని అడుగు ఒక్కసారి ఆ దేవుణ్ణి. మీకు అర్థమై ఉంటుంది. ఇలాగ నువ్వు భగవంతుడిని కనుక ఆరాధన చేస్తే తప్పకుండా సర్వ సమస్యలు తొలగిపోతాయి. ఇది చెయ్యటానికి మనకి సమయం లేదు అని అనుకుంటున్నాము. ప్రతిరోజు కూడా ఎంజాయ్మెంట్కి చాలా సమయం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం, తెల్లవారు లేచిన కాడి నుంచి ఎంతమంది ఫోన్లు చూడకుండా ఉంటున్నారమ్మా? అన్ని నిద్ర లేవటంతో ఆ ఫోన్లు చూసే సమయంలో దేవతా గుడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇందాక మీరు ఒక మాట అన్నారు, బద్ధకం అని. ఈ బద్ధకం అనే దరిద్రం పట్టుకుంది అందరికి. అంటే దేవాలయానికి వెళ్ళకపోవటము మనం చేస్తున్నటువంటి తప్పు. దేవాలయం అంటే ఏమిటి? నిత్యం అనేక మంత్రాలతో ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక శక్తిని నిక్షిప్తం చేసి ఆ యంత్రం మీద ఒక పవిత్రమైన ముహూర్తంలో పవిత్రమైన మనస్సు కలిగినటువంటి శంకరాచార్యులు వారి చేతుల మీద గానో, ఒక గురువుల చేతుల మీద గానో అక్కడ యంత్ర ప్రతిష్ఠ చేసి దాని మీద విగ్రహాన్ని ముంచి తాడన తాపన దోష పరిహారార్థం అనేటువంటి అనేక వేద మంత్రాలతో ఆ విగ్రహంలో ఒక్కసారి చైతన్యం విజృంభించేటట్టుగా, అంటే ఆ తొక్కేరాయి మొక్కేరాయిగా మారే క్షణంలో అనేక మంత్ర శక్తులన్నీ ఆ విగ్రహాన్ని చేరుకున్నప్పుడు ఆ పవిత్ర క్షేత్రంలో నువ్వు ఒక్కరోజు నిలబడితే నీ జీవితం ఎంత ధన్యత పొందుతుంది. అది మనం నేటి యువత అది తెలుసుకోవాలి. నేటి యువత లోపల అనేక లోపాలకి కారణం ఇది. ఇందాక నేను చెప్పాను చూసారా, దోషాలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే నేటి యువత ముఖ్యంగా నియమబద్ధమైన జీవితం లేదు. నియమబద్ధమైన జీవితం అంటే ఒక భార్యను మనం వివాహం చేసుకున్నామంటే ఆమెతోనే మన జీవితం ఉండాలి. ఒక భర్తను మనం వివాహం చేసుకున్నామంటే ఆమెతోనే మనం చివరి క్షణం దాకా ఉండాలి అనేటువంటి నియమబద్ధత తగ్గిపోతుంది. మీరు చూస్తుంటే చాలా వార్తలు రకరకాల గురించి, జీతం పెరగలేదని చెప్పేసి వదిలేశారని చెప్పి, ఎవరినో తో సంబంధం పెట్టుకుని వీడిని చంపేసి, నిన్నగాక మొన్న నేను ఒక వార్త చదివాను, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అని చెప్పేసి మొగుడిని చంపేస్తే ప్రియుడితో మొగుడిని చంపేసి ఇన్సూరెన్స్ డబ్బుల గురించి అని వార్త. ఇవి వింటుంటే
ఎలా వెడుతోంది సమాజము అనే పెద్ద ఒక భయం వేస్తున్నది. అంత కమర్షియల్ అయిపోయింది, బంధాలకి ఎక్కడ తావులేదు. కాబట్టి ఈ బంధం అనేటువంటి దాన్ని మనం సరిగ్గా పెంచకపోతే ఎట్లా పెంచాలి? గర్భంలో శిశువు ఉన్నప్పుడే మనం పెంచాలి. అందుకనే పూర్వీకులు గర్భం వచ్చినప్పుడు చాలా నియమబద్ధమైన జీవితాన్ని తీసుకునేవారు. భగవత్ ఆరాధన చక్కగా రోజు ఏ సమయంలో ఆ శిశువుకి ఏమేమి క్రతువులు చేయించాలో ప్రతి గర్భిణీ స్త్రీ కూడా 5వ మాసంలో తప్పకుండా ఒక హోమాన్ని చేయించుకోవాలి. ఏం హోమం గురుగారు? అది కృష్ణుడికి సంబంధించిన హోమం. దానివల్ల కృష్ణుడికి సంబంధించిన శక్తి కలిగి యశోదమ్మను ఎలాగైతే వదలకుండా ఉన్నాడో, తల్లిని వదలకుండా తండ్రిని ఎలా జైలు నుంచే కాపాడుకుంటూ వచ్చాడో, ఆ మాదిరిగా నీ బిడ్డ తల్లిదండ్రులను కాపాడేటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి అవయవాలు లోపం లేనటువంటి అవయవాలు అంటే వేళ్ళు, అంగవైకల్యం కానివ్వండి, ఇలాంటివి లేకుండా రోగగ్రస్త శరీరంతో కాకుండా, దోషాల శరీరంతో కాకుండా బలమైన తెలివైన సంతానం ఉత్పత్తి కలుగుతుంది. అంటే 5వ నెల గర్భం 5వ నెలలో చేయించుకోవాలి. సో ఇలాంటి అంటే అందుకనే శుభవార్త చెప్పింది భార్య, నీకు శుభవార్త చెప్పింది అంటే ఏమండి కడుపులో శిశువు పెరుగుతోందని శుభవార్త నీకు తెలిసిందంటే ఆ తెలిసిన క్షణం నుంచి మగవాడు గడ్డం చేయించుకోకూడదు, గోల్డ్ కట్ చేసుకోకూడదు, క్షురకర్మ చేయించుకోకూడదు, శ్మశానానికి వెళ్ళకూడదు. చాలా నియమాలు ఉన్నాయి. మాంసాహారాన్ని కూడా మనం విసర్జన చెయ్యాలి. ప్రతిరోజు దేవాలయ దర్శనానికి వెళ్ళాలి. మంచి భగవంతుడి లాంటి సంతానం నాకు కలగాలి అనేటువంటి భావనతో ఇతడు దానం చేయమని అన్నారు. ప్రతి నెల అన్నదానం చేయమని అన్నారు. చేయటం మూలకంగా పాపాలు లేని, దోషాలు లేని సంతానం ఉత్పత్తి కలుగుతుంది. అంటే ఏంటి చూడండి, విత్తనం పెట్టేటప్పుడే పాపము లేకుండా ఉండే ప్రదేశాన్ని, అంటే బలమైనటువంటి వృక్షంలాగా అయ్యేటట్టుగా చెట్టుని పెట్టేటప్పుడు నువ్వు ఎరువులు న్యాచురాలిటీగా పెంచే విధానంగా శాస్త్రం చెబితే మనం అది వద్దనుకుని తర్వాత ఏవో టాబ్లెట్స్ అని వాడుతూ కెమికల్ యాక్షన్స్తో మనం కూడా ప్రేమతో లేకుండా ఏదో నటించడం లాగా అయిపోయిందమ్మా కుటుంబ వ్యవస్థని. అవును గురువుగారు. నేను ఇలా అంటే అందరికీ కోపాలు రావచ్చు, కానీ మా దగ్గరకు వచ్చి బాధపడేటువంటి వాళ్ళ జీవిత గాథలు వింటుంటే ఎందుకు పుట్టాము ఈ యుగంలో అనిపిస్తుంది. అన్ని ఘోరాలు, అనేక సంఘటనలు, అంటే ఏమిటి, నియమబద్ధమైన జీవితం లేకపోవటం మూలకంగా ఆ పాపపు వీక్షణ ఈ జాతకంలో పడుతోంది. దీనికి అనేక పూజలు, ఎన్నో గుళ్ళు తిరిగామండి, ఎంతో చేసామండి. పైగా ఇక్కడ తల్లిదండ్రులు చేస్తున్న ప్రధానమైన పాత్ర ఏమిటంటే పిల్లల్ని కష్టపడనివ్వటం లేదు. అవును, మేమే కష్టపడ్డాం, మా పిల్లల్ని కష్టపెట్టకూడదు, కష్టం తెలియకూడదు. కష్టం పడ్డవాడు వచ్చిన ఫలితాన్ని జాగ్రత్త చేస్తాడు. నీవు కష్టపడి మూట ఇచ్చినప్పుడు వాడికి కష్టం తెలియలేదు కాబట్టి అక్కడ లడ్డూలు ఉన్నాయి, రోజు తిందాము, లడ్డు తయారు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, సులభంగా ఉండే విధానమే కోరుకో. దాంతో ఏమవుతుంది, ఈ తిన్నటువంటి ఆహారం లోపల సుఖానికి పొందినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నేనేం చెయ్యాలనేది మనసు లోపల రకరకాలుగా. అందుకని ఈ ఫోన్స్ చూసేటప్పుడు కూడా ఈ మధ్యకాలం ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకున్నారని విన్నా నేను. ఇది 16 ఏళ్ల లోపు వాళ్ళు ఫోన్ చూడకూడదు, ఇక్కడి నుంచి ఏవో కొన్ని యాప్స్ ఓపెన్ చేయకుండా పేరెంట్స్ చట్టం ఏదో పెడుతున్నాం, పార్లమెంట్లో కూడా పెడుతున్నారు అన్నట్టుగా. అంటే ఎందుకు వచ్చింది చెప్పండి మీరు? అంటే ఇలాంటి ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి, దీనికి ఎవరి కారణం? ఒక రకంగా పేరెంట్స్ వాళ్ళని ముందు నుంచే విధానం కరెక్ట్గా అలవాటు చేసి ఉంటే. కాబట్టి మనము మొట్టమొదటి అదే చెప్తున్నా కదా, ఈ ఆదిలోనే ఇది మనం గనక తీసుకున్నప్పుడు వీళ్ళకి దోషాలు రావు. అందరూ అని చెప్పలేం, కానీ ఇవాళ రేపు అప్పుడప్పుడే పిల్లలకి అన్నప్రాసన అయిపోయి తినిపించే సమయం నుంచే ఫోన్లో బొమ్మలు, కార్టూన్స్ అవి పెడితే సైలెంట్గా తింటారు అని చెప్పి వీళ్ళకు పని ఈజీ అవ్వడం కోసం అలవాటు చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. వాస్తవం. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే అనేక రకాల, పైగా వీళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళటము,
ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళి టెన్షన్స్, ఆఫీసులో ఎవరో ఏదో అన్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, మీ దగ్గర కూడా కొంతమంది రాజకీయం చేసేవాళ్ళు ఉంటారు. అవునండి. కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉంటాయి. మీ మేనేజర్ గారితో మీకు ఏదో ఉంటుంది ఇబ్బంది, ఇవన్నీ తట్టుకోవాలి. ఇంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా గర్భస్థ శిశువుకి వెడుతూ ఉంటాయి. ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు రాక్షసుడి యొక్క కుమారుడు, కానీ పెరిగిన వాతావరణం ఎక్కడ పెరిగింది? నారాయణుడి యొక్క సాక్షాత్తు నారాయణుడి అంశే, మరో నారాయణ స్వరూపం నారదుడి యొక్క ఆశ్రమంలో జరిగింది. నారదుడు చక్కగా పురాణం చెప్తూ ఉంటే వాళ్ళ అమ్మకి, ఆవిడ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఊ ఊ అని పొట్టలో ఉన్నవాడు వినటం జరిగింది. ఇది ట్రాష్ అండి, మీకు పని లేక ఈ ఛానల్లో వాళ్ళు పిలిచారండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి ఫారెన్లో చాలామంది ఇప్పుడు కొత్తగా మిషన్గా గర్భంలో ఉన్న పిల్లలు వింటున్నారు మాటలు, సైంటిఫిక్ గాని కొన్ని ప్రూవ్ చేస్తున్నారుగా. మరి అప్పుడు నమ్ముతారండి. అదేదో మేము మొదటి నుంచి నమ్మండి అంటున్నాం. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి